హీరోలందరి సరసన నటిస్తూ అప్పటికే నంబర్ 1 హీరోయిన్ గా ఉన్న విజయశాంతి కెరీర్ ను మార్వలెస్ టర్న్ తిప్పిన చిత్రం కర్తవ్యం. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. హీరోలతో సమానమైన క్రేజ్ తీసుకువచ్చింది. అలాగే ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో అవార్డు, రాష్ట్ర స్థాయిలో నంది అవార్డు తీసుకువచ్చిన సినిమా కర్తవ్యం. పోలీస్ ఆఫీసర్ వైజయంతిగా ఆమె డాషింగ్ అండ్ డైనమిక్ పాత్రలో నటించారు. 1990లోనే కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, ముద్దుల మేనలుడు చిత్రాల్లో మాస్ పాత్రలు పోషించిన విజయశాంతి కర్తవ్యం చిత్రం తర్వాత హీరోలతో సమానమైన ఇమేజ్ పొంది పవర్ఫుల్ మాస్ పాత్రల వైపు మొగ్గు చూపారు. డైనమిక్ లేడీ పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడి స్ఫూర్తితో దర్శకుడు మోహన్ గాంధీ రూపొందించిన కర్తవ్యం సినిమాలో నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ గా నట విశ్వరూపం చూపించారు విజయశాంతి. 1990 జూన్ 29న విడుదలైన కర్తవ్యం చిత్రం అప్పట్లోనే 3 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమాకు ₹1 కోటి పారితోషికంగా తీసుకొని రికార్డు నెలకొల్పారు విజయశాంతి. స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ అంతకుముందు పోలీస్ ఆఫీసర్ కథలు కొన్ని రాశారు, కానీ వాటికి మించి విజయం సాధించింది కర్తవ్యం చిత్రం. ఖాకీ వనంలో రణభేరి మోగించిన అపూర్వ మహిళా కిరణ్ బేడి పోలీస్ అధికారిగా ఆవిడ ఎదుర్కొంటున్న ఆటంకాలు, సాధించిన విజయాలు స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రకథ తయారు చేశారు పరుచూరి సోదరుడు. విజయశాంతి అత్యద్భుతంగా నటించి కిరణ్ బేడిని ప్రేక్షకుల కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశారు. సూర్య మూవీస్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మించిన కర్తవ్యం చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించారు దర్శకుడు మోహన గాంధీ. వినోద్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో జలగం ముద్దు కృష్ణయ్యగా ప్రముఖ నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య నటించారు. విజయశాంతి తండ్రిగా పరుచూరి వెంకటేశ్వరరావు, అవినీతి పరుడైన పోలీస్ ఆఫీసర్ గా చరణ్ రాజ్, లాయర్ గా నర్రా వెంకటేశ్వరరావు, పోలీస్ ఆఫీసర్ గా నూతన్ ప్రసాద్ నటించారు. బామ్మ మాట బంగారు బాట చిత్రం షూటింగ్ లో ప్రమాదానికి గురై చక్రాల కుర్చీకి అంకితమైన విలక్షణ నటుడు నూతన్ ప్రసాద్ చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ చిత్రంలో నటించారు. కర్తవ్యం సినిమా విజయం సాధించడంతో మరో 5 చిత్రాల్లో నటించే అవకాశం ఆయనకు రావడం గమనార్హం. యువనటి మీనా ఈ సినిమాలో అత్యాచారానికి గురైన యువతిగా ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. నగరంలో అన్యాయాలు, అక్రమాలు చేసే ముద్దు కృష్ణయ్యకు పోలీస్ ఆఫీసర్ వైజయంతికి మధ్య జరిగిన సంఘర్షణ కర్తవ్యం చిత్ర కథాంశం. కర్తవ్యం సినిమా కొనడానికి మొదట్లో బయ్యర్లు అంత ఆసక్తి చూపించలేదు. డెఫిషిట్ తో చిత్రాన్ని విడుదల చేశారు నిర్మాత రత్నం. తొలి ఆటకే చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ రోజుల్లోనే ఈ సినిమా ₹3 కోట్ల వసూలు చేసి ట్రేడ్ పండితుల్ని ఆశ్చర్యపరిచింది. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రానికి ఈ రేంజ్ లో కలెక్షన్ల అని చిత్ర ప్రముఖులు కూడా నివ్వెరపోయారు. అప్పటి అగ్ర హీరోలకు ఈ చిత్ర విజయాన్ని జీర్ణించుకోవడం కష్టమైందనే చెప్పాలి. ఈ ఘన విజయాన్ని అక్టోబర్ 7 మద్రాసులోని విజయ శేష్ మహల్ ఆడిటోరియంలో సభ ఏర్పాటు చేసి సెలబ్రేట్ చేసుకుంది చిత్ర బృందం. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ వేడుకకి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిజోరాం రాష్ట్రంలో డిఐజీగా పనిచేస్తున్న కిరణ్ బేడి, పోలీసు అధికారి వ్యాస్ భార్య అరుణ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. బాలకృష్ణ, విజయశాంతి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆడిటోరియం బయట ఏర్పాటు చేసిన బాలకృష్ణ, విజయశాంతి, కిరణ్ బేడి కటౌట్లు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. కర్తవ్యం ఫంక్షన్ ఎలా జరిగిందో ఇప్పుడు చూసేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.